వీక్షక బాంధవులకి నా నమస్కారాలు. మనం ఈరోజు ఎంతో పవిత్రమైన విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మిగతా శ్లోకాలకు అర్థాన్ని తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో ఓం నమో విష్ణవే ప్రభు విష్ణవే అనే శ్లోకం వరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం మిగతా వాటికి అర్థాలని తెలుసుకుందాం. ముందు వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. శ్రీ వైశంపాయనువాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవ భాషిత. శ్రీ వైశంపాయనుడు ఇలా చెప్పాడు: ధర్మాన్ని సంపూర్ణంగా మరియు పవిత్రమైన వాటిని అన్ని విధములుగా విని యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు మళ్ళీ శాంతనువుని ఇలా అడిగాడు. శాంతనుడు అంటే శాంతనువు యొక్క కుమారుడు అంటే భీష్మ పితామహుడు. ఇక్కడ వైశంపాయనుడు ఎందుకు వచ్చాడంటే, మీరు మహాభారతాన్ని విన్నట్లయితే ఈ మహాభారతాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తూ ఉంటాడు. అలా ఈ విషయాన్ని కూడా జనమేజయుడికి ధర్మరాజు ఇలా అడిగాడని చెప్పాడు. జనమేజయుడు ఉదంకుడి మాట విని సర్పయాగాన్ని చేయాలని పూనుకుంటాడు. దానితో సర్పయాగాన్ని మొదలు పెడతాడు. ఉదంకుడు ఎందుకు సర్పయాగాన్ని చేయమన్నాడు అంటే, ఉదంకుడు తన గురుదక్షిణ కోసం తన గురువు వారు అడిగిన చెవిపోగుల్ని తీసుకొస్తున్నప్పుడు తక్షకుడు అతన్ని ఎంతో ఇబ్బంది పెడతాడు. అంతేకాకుండా అతను అంత ఇబ్బందులు పడుతున్నప్పుడు అతనికి ఎవరు హెల్ప్ చేయరని అంటే ఎవరు సహాయం చేయరని కోపంతో మిగతా పాములను కూడా నాశనం చేయాలని అనుకుంటాడు. దానితో ఇతను ఒక ప్రణాళిక పొంది ఎంతో చకచక్కంగా ఎంతో గొప్ప పాండిత్యంతో ఇతను జనమేజయుడికి వచ్చి సర్పయాగాన్ని చేయమని చెబుతాడు.